యూ టర్న్ తీసుకోకూడదు అనేసి సార్. వెరీ గుడ్. ఇది అక్కడ పెడెస్ట్రియన్స్ వాక్ చేయకూడదు అనేసి. ఓకే గుడ్. ఇది నో హార్న్ సార్. అక్కడ ఆ ప్లేస్ లో ప్రొహిబిటెడ్, హార్న్ సౌండ్ వినిపించకూడదు. ఓకే గుడ్. ఇది పెడెస్ట్రియన్స్ వాక్ సార్. స్కూల్ జోన్ సార్. స్కూల్ జోన్. స్కూల్ జోన్ సార్. మిగతా వాళ్ళు చెప్పకూడదు, ఇంటి ఇవ్వకూడదు. స్కూల్ జోన్. ఓకే నెక్స్ట్. ఇది మేడం. ఓకే రౌండ్ అబౌట్ అంటే సర్కిల్ వేయాలి. సర్కిల్ వేయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ పీసర్ నేరుగా ఇటు రాకూడదు, ఇట్లా ఇదంతా వేసుకొని ఇది రావాలి, తిరిగి రావాలి. మామూలుగా ఇటువైపు నుంచి పోయేటోళ్ళు ఆ గాంధీ సర్కిల్ ఇటు టర్న్ వేసుకొని ఇటు ఇటు పోవాలి, నేరుగా ఇటు ఇది రాకూడదు అట్లా అనమాట. ఇది మీడియన్ అనమాట. అంటే పోయే దీంట్లో హైవేలో వెళ్ళేటప్పుడు ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఎక్కడ గ్యాప్ ఇది ఏదైతే ఉందో ఈడ ఈడ టర్న్ చేసుకోవచ్చు అదనమాట. ఇది మేడం హాస్పిటల్ సార్. ఓకే గుడ్. ఇది రైల్వే స్టేషన్ సార్. ఓకే గుడ్. మేడం బాగా చెప్పారు. 10-12 అడిగాము, చెప్పారు బాగానే. ఓకే మేడం. ఫస్ట్ తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాతనే అడుగుతున్నాం. టైం ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి తర్వాతనే అడుగుతున్నాం. ఓకే థ్యాంక్ యూ మేడం. కాదు మేడం, ఈ హెల్మెట్ ని సారు మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇద్దరు పెట్టుకోండి. దీనికోసం ఒకటి కాదు, ఒకటి మేము ఇచ్చాము, ఇంకొకటి సార్ వచ్చి గెలుచుకోమని చెప్పండి మేడం. లెఫ్ట్ కు వెళ్ళేదానికి కొంచెం స్పేస్ అనేది పెట్టాలి. మనం స్ట్రైట్ గా వెళ్ళాలి అనుకో, మొత్తం ఆక్రమించేస్తే లెఫ్ట్ కి వెళ్ళలేము. కాబట్టి స్ట్రైట్ గా వెళ్ళాలనుకున్నాను, రైట్ కి వెళ్ళాలనుకున్నాను, లెఫ్ట్ లో ఫ్రీగా వదలాలి. దానికోసము గివ్ అవే. అంటే ఏదైనా వేరే వెహికల్ ఇది వచ్చేసి నో ఎంట్రీ. వెహికల్స్ ఆ రోడ్ లో ఎంట్రీ అవ్వకూడదు. సర్కిల్ ఏదైతే ఉందో ఏం చూసారు పక్కన పెడితే సర్కిల్ అయితే కంపల్సరీ ఫాలో అవ్వాలి. వెరీ గుడ్. ఈ యొక్క ట్రయాంగిల్ ఉంది, ట్రయాంగిల్ లో కూర్చుంటే అది మనకు కంపల్సరీగా ఫాలో అవ్వాలన్నా లేకపోతే హెచ్చరికలాగా ఉంటుంది. అందరికీ నమస్కారం. చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ త్రిషాడ్డి ఐపీఎస్ సార్ గారి ఆదేశాల మేరకు రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ కోసము చిత్తూరు జిల్లా పోలీసు వ్యాప్తంగా కృషి చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మనకి రోడ్డు పైకి వచ్చినప్పుడు నియమ నిబంధనలు, అవసరమైనటువంటి హెచ్చరిక గుర్తులు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. చాలా మందికి తెలియదు. అదేవిధంగా చాలా మంది హెల్మెట్స్ ధరించకుండా ప్రయాణాలు చేస్తూ టూ వీలర్ పైన ప్రమాదానికి గురయ్యి ఇంజరీ అయ్యి చనిపోతున్నారు. దీన్ని ఉద్దేశించి దృష్టిలో పెట్టుకొని హెల్మెట్స్ దాతల సహాయంతో పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. కానీ ఫ్రీగా ఇచ్చిన దానికి విలువ ఉండదు. దానివల్ల వాళ్ళు సొంతంగా ఈ యొక్క గుర్తుల్ని గుర్తుపట్టు, రోడ్డు గుర్తుల్ని గుర్తుపట్టు, హెల్మెట్ పెట్టు అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగా ఈ గుర్తుల్ని ఒక 10 గుర్తుల్ని ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాఫిక్ రోడ్డు గుర్తులు అనేవి చూపించి ఒక 10 వాటిని గుర్తుపట్టినటువంటి వాళ్ళకి ఫ్రీగా హెల్మెట్ ఇవ్వడం జరుగుతుంది. అది వాళ్ళకు ఫ్రీగా వచ్చినట్టు కాదు, అది వాళ్ళు గెలుచుకున్నట్టు. గెలుచుకున్న దాన్ని మంచిగా ధరించి ప్రయాణము చేస్తారని ఆశిస్తూ దీన్ని పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా మొదటిసారిగా మేడం గారు, మేడం వర్ష మేడం అడ్వకేట్ కూడా మంచిగా వీటిని పూర్తిగా తెలియకపోయినా ఇక్కడికి వచ్చి అడిగి తెలుసుకొని మరి వాటిని సరిగా సమాధానాలు చెప్పి హెల్మెట్ ని గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్ మేడం. ఇట్లాగే అందరూ ప్రతి ఒక్కరు కూడా
ఈ యొక్క గుర్తుల్ని ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇవి తెలియకపోవడం వల్ల కూడా చాలా మంది ప్రమాదాలకు గురవుతున్నారు. అదేవిధంగా హెల్మెట్ ధరించకపోవడం వల్ల గురవుతున్నారు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. ధన్యవాదాలు. రద్దీ పెరిగినప్పుడు ట్రాఫిక్ రూల్స్ కంపల్సరీ పాటించాలా. సారు నిత్యబాబు సారు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరిస్తూ ఉంటారు. రాత్రుల్లో మనం ఇచ్చే స్ట్రీట్ వెండర్ పైన కూడా రోడ్లో పెడితే వాళ్ళు మందలిస్తారు. అంటే వాళ్ళు దండించాలని కాదు, మందలించి స్ట్రీట్ రూల్స్ పాటించాలని సార్ చెప్పడం నేను చాలా సందర్భాలు చూశాను. అదేవిధంగా హెల్మెట్ నేను ఈరోజు మనం ఈ యొక్క హెల్మెట్ రూల్స్ని హెల్మెట్ గెలుచుకో అనేటువంటి కాంపిటీషన్ కండక్ట్ చేశారు. సార్ అడిగిన ప్రతి క్వశ్చన్కి కూడా సమాధానం చెప్తా నేను అనుకోలేదు. సార్ ఇచ్చినటువంటి మోటివేషన్తో అన్ని గుర్తుపెట్టుకొని చెప్పగలిగాను. నేను ప్రైజ్ గెలుచుకున్నాను. మనం స్పీడ్ కూడా పోకూడదు, ఎందుకంటే సిటీలో పెరిగింది కాబట్టి అన్ని ఈ రూల్స్ అన్నీ కూడా మనం లైసెన్స్ తీసుకునేటప్పుడు తెలుసుకుంటాం, రాస్తాం. కానీ నిత్యం కూడా ఈసారి గుర్తు చేసుకోవాలని ట్రాఫిక్ డిపార్ట్మెంట్, మన పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పారు. చాలా థ్యాంక్స్. దీనిపైన మేము కూడా కాలేజెస్లో, స్కూల్స్లో ప్రతి ఒక్క విద్యార్థిని మోటివేట్ చేస్తాం. ప్రజల యొక్క ప్రాణాలను కాపాడతామని తెలియజేసుకుంటున్నాం. నమస్తే, జై హింద్.